ఇంకా ఇంట్లో అప్పటి వరకు లేని ఇంటి పని మనిషి కాస్త అప్పుడే వస్తుంది. ఇంక వచ్చి ఇల్లంతా శుభ్రంగా లేదు, గత్తరగా ఉంది. నేను కొన్ని రోజులు లేకపోతే చాలు ఇంట్లో వాళ్ళు గత్తర చేసేస్తారు అంటూ అన్నీ చక్కబెడుతూ ఉంటుంది. చక్కబెడుతూ ఉండేసరికి అవును ఇక్కడ ఏదో ఫోటో ఉండాలి అనుకుంటూనే ఇంకా ఫోటో ఎక్కడ ఉంది అని మొత్తం వెతికేసరికి ఆ రోజు కావ్య రాజ్ ఇంట్లోకి వచ్చేటప్పుడే వాళ్ళ పెళ్లి ఫోటో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నీ తీసేసి అక్కడ కింద డెస్క్లో పెట్టేస్తుంది కదా. మొత్తం దులుపుతూ ఆ ఫోటోలు చూస్తుంది. ఇదేంటి ఫోటోలు ఎక్కడ పెట్టేశారు, చక్కగా తగిలించుకుంటే బాగుంటుంది కదా అని శుభ్రంగా క్లాత్తో తుడిచి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అలాగే కావ్య రాజుల పెళ్లి ఫోటోను కూడా తగిలించేస్తారు. ఇంకా రాజు వీళ్ళతో పాటు గుడికి కూడా వెళ్ళిపోతాడు. గుడి నుంచి నేరుగా ఇంటికి వస్తాడు రాజు వీళ్ళతో పాటునే. రా బాబు అని చెప్పి కాఫీ ఇస్తారా ఆంటీ అని చెప్పాను. కానీ అయ్యో కాఫీయే కదా తీసుకొస్తానుండు. కావ్య వెళ్ళు అందరికీ కాఫీ తీసుకురా, మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు, చూసుకోవాల్సిన బాధ్యత లేదా ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి అత్తయ్య మీరు కూడాను అని చెప్పాను. కానీ వెళ్ళు కావ్య, నా మాట లెక్కలేదా అంటూ ఇంకా మాట్లాడేసరికి కావ్య కాస్త వెళ్తుంది. వెళ్ళిన వాడు రాజ్ కాస్త ఫోన్ చూస్తూ వీళ్ళు అక్కడ ఫోటో ఉందన్న విషయం చూసుకోరు. చూస్తూనే ఎందుకో రాజ్కి పక్కకు చూడాలనిపించి ఫోటో చూస్తాడు. ఫోటో చూసి ఒక్కసారిగా లేచి నిలబడిపోయి అలా స్టన్ అయిపోతాడు. అలా చూస్తూనే ఉంటాడు. ఇదేంటి ఈ పిల్లోడు ఎలా నిలబడిపోయి చూస్తున్నాడు అనుకుంటూనే ఏంటి బాబు ఏం చూస్తున్నావు అనగానే ఇంకా ఫోటో వంక వేలెట్టి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. కావ్య వంటగదిలోంచి కాఫీలు తీసుకొచ్చి చూసి ఒక్కసారిగా ఆ కాఫీ కప్పులన్నీ కింద పడేస్తుంది. ఆ ఫోటో అని చెప్పి గబగబా 2 అడుగుల్లో ఫోటో దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పెళ్లి ఫోటో చూసి రాజ్ అయితే షాక్ అవుతాడు. ఆంటీ ఇది అని చెప్పనేసరికి అది అనగానే మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అని చెప్పి ఇటు తిరిగేసరికి ఇటు అందరూ ఉన్న గ్రూప్ ఫోటో కనిపించేసరికి ఆ ఫోటో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి మీ అందరితో పాటు నేను ఫోటో తీయించుకున్నాను అని చెప్పనేసరికి అదేంటి బాబు మీ అందరితో పాటు ఫోటో తీయించుకోవడం ఏంటి, మీరందరూ కలిసే ఇంట్లో ఉండేవారు కాబట్టి ఫోటో తీయించుకున్నారు అంటూ అప్పుడే వచ్చిన పని మనిషి కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. అంటే కళావతి అని చెప్పాను. కానీ అదేంటి బాబు అమ్మగారు మీ భార్య అయితే మీ పెళ్లి ఫోటో ఉంటుందని చెప్పాను. కానీ నోరు ముయ్యవే అని చెప్పాను. కానీ చెప్పనివ్వండి ఆంటీ అని చెప్పాను. కానీ ఆంటీ ఏంటి బాబు మీ అమ్మగారిని పట్టుకుని ఇదో కొత్త పిలుపా ఏంటి, చక్కగా అమ్మ అని పిలుస్తారు లేదంటే మమ్మీ అని పిలుస్తారు కదా, ఆంటీ ఏంటి ఆంటీ అంటూ ఇంకా మళ్ళీ మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజ్కి ఏం అర్థం కాదు. మీరంతా ఏ విషయాన్ని దాచిపెడుతున్నారు, నాకు ఇప్పుడే నిజం చెప్పాలి అనగానే అది కాదు రామ్ గారు మీరు అర్జెంటుగా వెళ్ళండి అనగానే మాట్లాడొద్దు కళావతి గారు, మీరు ఏదో విషయాన్ని దాస్తున్నారు, మీరు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పాను. కానీ నాన్న రాజ్ అంత మాట అనకు అనగానే రాజ్ అనగానే అవును నీ పేరు రాజ్, నువ్వు ఇంటి వారసుడివి, నా మనవడివి, నా పెద్ద కొడుకువు నువ్వు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి CEO నువ్వు అని చెప్పనేసరికి మరి ఫోటో అనగానే కళావతి నీ భార్య, నువ్వు ముద్దుగా పేరు పెట్టి పిలుచుకునే కళావతి, నిజానికి తన పేరు కావ్యనే మేమంతా పిలుస్తాము, నువ్వు మాత్రమే కళావతి అని పిలుస్తావు, తను నీ వైఫ్, మీ ఇద్దరికీ పెళ్లి జరిగి సుమారు 1.5 సంవత్సరం కావస్తుంది అని చెప్పనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అంటే ఇన్ని రోజులు కళావతి గారు నాతోనే ఉంటూ నిజం చెప్పలేదా అనగానే నిజం చెప్పలేదు కాదు బాబు, నిజం చెప్తే నీకు ప్రమాదం జరుగుతుందని కావ్య నిజం చెప్పలేదే కానీ నిన్ను మోసం చేయాలని కాదు. ఆ రోజు నీకు గతం గుర్తు చేసే ప్రయత్నమే రిసార్ట్లో చేసిన ప్రయత్నం. అప్పుడే నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ హెచ్చరించారు. నీకు మరొక్కసారి గతం గుర్తు చేసే పని జరిగితే కోమాలోకి వెళ్ళిపోతావని. అందుకే ఇప్పటి వరకు నీకు కావ్య నిన్ను దూరం పెట్టిందే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు. అయినా నువ్వు కావ్యకు ప్రాణం, అలాంటిది నిన్నెందుకు దూరం పెడుతుంది?
తను ఎంత క్షోభ అనుభవిస్తే నిన్ను దూరం పెడుతుంది అనగానే మరి యామిని అని చెప్పాను. కానీ యామిని ఒక మోసగత్తి బావా. యామిని నువ్వు ఒకప్పుడు ప్రేమించుకున్నారంట. అప్పుడు నువ్వు యామినికి దక్కలేదని ఇప్పుడు మా అక్కను నీ నుంచి దూరం చేసి యామిని నీ లైఫ్లోకి రావాలని చూస్తుంది. నిన్ను మొన్న మా ఇంటికి తీసుకొచ్చింది కూడా అందుకే. యామిని కావాలనే మోసం చేస్తుంది బావా. మా అక్కే నీ భార్య అన్న విషయం యామినికి తెలుసు. తెలిసే కావాలని పెళ్లి చేసుకుంటుంది. నువ్వు చనిపోయావని కుటుంబం అంతా నమ్మించింది. మేమంతా కూడా ఎంతగానో బాధపడ్డాము. అక్క మాత్రం బావ బ్రతికే ఉన్నాడు, మీ బావ తిరిగి వస్తారు అంటూ నమ్మకంగా ఉంది. ఆ నమ్మకంతోటే ఉన్నాము తప్ప. కానీ మీరైతే తిరిగి వచ్చారు, గతాన్ని మర్చిపోయారు. మీకు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయంతోనే గతాన్ని గుర్తు చేయలేదు బావా. అర్థం చేసుకోండి అంటూ ఇంకా అప్పు చెప్పేసరికి ఒక్కసారిగా రాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఎందుకు అప్పు చెప్పావు, ఇప్పుడు చూడు మీ బావ మోసం చేశారని వెళ్ళిపోయారు అనగానే లేదు కావ్య, రాజు మోసం చేశాడని వెళ్ళిపోలేదు. ఆ యామినికి చుక్కలు చూపించడానికి వెళ్ళాడు రాజు. ఎందుకంటే రాజు ఏం చేస్తాడో ఏం చేయబోతున్నాడో నాకు బాగా అర్థమైందంటూ అపర్ణ మాట్లాడేసరికి నేరుగా యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి యామిని చెంప చెల్లు మనిపిస్తాడు. ఏంటి బావా, నేనేం తప్పు చేశాను కానీ ఎవరే నీకు బావా? నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి? ఎప్పుడో నిన్ను ప్రేమించాను, నువ్వు మోసగత్తవని, నీ బిహేవియర్ ఏంటో నీ మనస్తత్వం ఏంటో తెలుసుకుని నీకు దూరమయ్యాను. ఇప్పుడు నా లైఫ్లో ఉన్న నా భార్యని నా ఫ్యామిలీని నా లైఫ్లోంచి తప్పించి నువ్వు నా లైఫ్లోకి రావాలని చూసావు. నా ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది. నా భార్యను నా నుంచి దూరం చేసి నువ్వు నా భార్య కావాలని చూస్తున్నావా? ఏమన్నావు? ఆ రోజు హాస్పిటల్కి నువ్వు తీసుకొచ్చానన్నావు కదా. నేను వెళ్ళి సీసీ కెమెరాలో చెక్ చేశాను, డాక్టర్ని కూడా అడిగాను. అసలు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి నువ్వు రాలేదంట. డాక్టర్ హెచ్చరించడంతో కళావతి వాళ్ళు వెనక్కి తగ్గారే తప్ప నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిందే వాళ్ళంట. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ మోసం చేయడం ఏంటో అన్నీ నాకు తెలిసింది. మరొక్కసారి నువ్వు నా లైఫ్లో కనిపిస్తే మాత్రం నిన్ను ఏం చేయడానికైనా వెనకాడను అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి రాజ్ కాస్త నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటి దగ్గర వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడేసరికి రాజ్ కాస్త రావడంతో మమ్మీ అనుకుంటూ అపర్ణను వెళ్ళి హత్తుకుంటాడు. అంటే రాజ్ నీకు అని చెప్పాను కానీ గతం గుర్తు రాలేదు మమ్మీ. నువ్వు చెప్పిన మాటలు మాత్రం నా మనసుకు నచ్చాయి. నేను నీ బిడ్డని అన్న విషయం నాకు అర్థమవుతుంది. నేను ఇన్ని రోజులు యామిని చేతిలో ఎలా మోసపోయానో తెలుస్తుంది. నాకు ఆ ఇల్లు అంతా కొత్తగా అనిపించింది, కానీ ఈ ఇల్లు మాత్రం నాకు తెలిసినట్టే అనిపించింది. అప్పుడే నాకు అనుమానం కలిగింది. కానీ నా లైఫ్లో నాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరు. కళావతి కూడా ఏ విషయం చెప్పలేదు. కళావతి చెప్పకపోవడానికి కారణం నీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చెప్పలేదు రాజు. లేదంటే కావ్య చెప్పేది కదా. కావ్య నిజాన్ని దాచిపెట్టే మనిషి కాదు. ఎందుకు దాచిపెట్టిందంటే నీకు గతం గుర్తు చేస్తే నువ్వు ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోతావేమోనన్న భయంతోనే కావ్య నిజాన్ని దాచిపెట్టిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు రాజ్ అని చెప్పి రాజ్కి అందరూ నచ్చ చెప్పడంతో ఇంకా కావ్యను చూసి రాజ్ అయితే ఒక్కసారిగా హత్తుకుంటాడు. ఇంకా కావ్య కూడా చాలా బాధపడుతుంది. బాధపడకు కళావతి, నేను వచ్చేసాను కదా, నీ భర్తగా నేను తిరిగి వచ్చేసాను. మీరు నిజంగా నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారని కలలో కూడా అనుకోలేదండి అని చెప్పాను. కానీ మనిద్దరి మధ్య ఉన్నది మాంగళ్య బలం, ప్రేమ బలం. మన బలము మన బంధం నుంచి విడదీసి నువ్వు నేను ఎందుకు వేరవుతాము? ఎప్పటికీ వేరు కాము అని చెప్పి రాజ్ అయితే కావ్యను హత్తుకుంటాడు. రుద్రాని ఇటు యామిని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు ఒకటి చేశారు, కావ్యరాజులు ఇద్దరిని కలిపేశాడు అని వాళ్ళు కాస్త షాక్ అవుతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.